మాజీ మంత్రి ఆర్కే రోజా ఏపీ రాజకీయాల్లో సంచలనమని చెప్పాలి. స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందిన రోజా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఫైర్ బ్రాండ్ గా మారిపోయారు. జగన్ పై ఎవరైనా విమర్శలు చేస్తే అంతెత్తున లేచి పడిపోయే వారిలో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో సరికొత్త చర్చకు దారితీస్తోంది. హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందిన రోజా తర్వాత కాలంలో టీడీపీలో చేరి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఈ సమయంలో చంద్రగిరి, నగరి నియోజకవర్గాల నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. అనంతరం వైసీపీలో చేరారు. ఈ సమయంలో నగరి నియోజకవర్గం నుంచి వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ క్రమంలో మంత్రిగాను పనిచేశారు. ప్రధానంగా వైసీపీలో చేరిన తర్వాత రోజా చేసే వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వైసీపీలోనే ఆమెకు వ్యతిరేక వర్గం కూడా బలంగా ఉందని అంటున్నారు. ఈ క్రమంలో తాజాగా రోజా ఓ ఆసక్తికర ట్వీట్ ని చేశారు. ఇందులో భాగంగా హెల్ప్ అనేది చాలా విచిత్రమైంది. చేస్తే మర్చిపోతారు, చేయకపోతే గుర్తు పెట్టుకుంటారని రోజా ట్వీట్ చేశారు. దాంతో ఓ ఆసక్తికర చర్చ తెరపైకి వస్తోంది. ఇందులో భాగంగా రోజాకు జగన్ హ్యాండ్ ఇస్తున్నారనే చర్చ సోషల్ మీడియా వేదికగా మొదలైంది. తాజాగా ఆమె చేసిన ట్వీట్ పార్టీలో ఆమె స్థాయిని తగ్గించేశారనడానికి సంకేతమా అనే అనుమానాలు తెరపైకి వచ్చాయంటున్నారు. ప్రధానంగా నగరి నియోజకవర్గ ఇన్ఛార్జిగా రోజా స్థానంలో గాలి జగదీష్ కు బాధ్యతలు ఇవ్వబోతున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని రోజాకు వైసీపీ అధినేత జగన్ క్లియర్ గా చెప్పేశారట. ఆ కారణంగానే తాను పార్టీకి ఎంతో హెల్ప్ చేసినా అనే విషయాన్ని పరోక్షంగా గుర్తు చేస్తూ ఆ హెల్ప్ ను జగన్ మర్చిపోయారనే అర్థం వచ్చేలా ట్వీట్ చేశారా అని చర్చించుకుంటున్నారు. దాంతో రోజా చేసిన ఈ హెల్ప్ ట్వీట్ ఇప్పుడు వైసీపీలో తీవ్ర దుమారాన్ని రేపుతోంది. రోజాకు నగరి నియోజకవర్గంతో రుణం తీరినట్లేనా అన్న చర్చ కూడా జోరుగా పార్టీలో సాగుతోంది. ఆమెకు వైసీపీలో 3 సార్లు, ఇక్కడ టికెట్ ఇస్తే 2 సార్లు గెలిచారు. అది కూడా తక్కువ మెజారిటీతో. అయినా సరే జగన్ ఆమె కోరికైన మంత్రి పదవినిచ్చి తీర్చారు. వైసీపీలో రోజా చేసిన సేవలకు పార్టీ కూడా తగిన విధంగానే న్యాయం చేసిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ క్రమంలో 2024 ఎన్నికల్లో రోజాకు టికెట్ దక్కదని అంతా అనుకున్నారు. మొత్తానికి నియోజకవర్గం వైసీపీ క్యాడర్ ఆమెకు దూరం అయిపోతోంది. పార్టీలో మెజారిటీ నేతలంతా ఆమెకు టికెట్ వద్దు అంటున్నారు. అయినా జగన్ ఇచ్చారు. దాంతో ప్రత్యర్థి పార్టీ అయిన టీడీపీకి అక్కడ 50,000 పైచీలకు మెజారిటీ వచ్చింది. ఈ క్రమంలో వైసీపీ ఎత్తుకెళ్లాలంటే ఏం చెయ్యాలన్నది జగన్ ఆలోచన చేస్తున్నారని అంటున్నారు. పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జిని మార్చాల్సిందన్న డిమాండ్ మీద వైసీపీ అధినాయకత్వం ఇప్పుడు సీరియస్ గానే ఫోకస్ పెట్టిందట. దాంతో మాజీ మంత్రి దివంగత టీడీపీ నేత అయిన గాలి ముద్దు కృష్ణమనాయుడు కుటుంబం నుంచి 2వ కుమారుడు గాలి జగదీష్ తన సొంత అన్న గాలి భానుప్రకాష్ తో విభేదాలు కొనసాగిస్తున్నారు. గాలి భానుప్రకాష్ ఎమ్మెల్యే అయిన తమ్ముడు మాత్రం తన రాజకీయం వేరని చెప్పేస్తున్నారు. ఆయన వచ్చే ఎన్నికల్లో నగరం నుంచి పోటీ చేయాలని చూస్తున్నారు. దాంతో ఆయన వైసీపీలోకి రప్పించి ఫ్యాన్ ని అక్కడ గిర్రున తిప్పాలని వైసీపీ చూస్తోంది. గాలి ముద్దు కృష్ణమనాయుడు పలుకుబడితో జగదీష్ సొంత కష్టం, వైసీపీ బలం అన్ని కలిసి వస్తే 2029 ఎన్నికల్లో వైసీపీ జెండా అక్కడ ఎగరేయాలనేది ఆ పార్టీ ఆలోచన. దాంతో గాలి జగదీష్ వైసీపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమంటున్నారు. నిజానికి చూస్తే గాలి జగదీష్ చేరిక వైసీపీలో ఎప్పుడూ జరగాల్సిందే. అయితే ఈ విషయం మీద వైసీపీ మాజీ మంత్రి రోజా అధినాయకత్వంతో నేరుగా మాట్లాడి అభ్యంతరం వ్యక్తం చేశారని తెలుస్తోంది. అయితే ఆమెకు వేరే ఆల్టర్నేటివ్ పోస్ట్ ఇస్తామని, ఆమె సేవలను కూడా పార్టీ ఉపయోగించుకుంటుందని నచ్చజెప్పారని అంటున్నారు. అయినా సరే నగరి నియోజకవర్గం తనకు కాకుండా వేరే వారికి ఛాన్స్ ఇస్తే రోజా ఎలాగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది. అయితే ఎవరు అభ్యంతరం పెట్టినా వైసీపీ అధినాయకత్వం ఇప్పటికే డెసిషన్ తీసుకుందట. ఈ మొత్తం పరిణామాల క్రమంలో రేపో ఎల్లుండో గాలి జగదీష్ వైసీపీ కండువ కప్పుకోవడం ఖాయమంటున్నారు. మొత్తానికి చూస్తే నగరి నియోజకవర్గంలో కొత్త గాలి వీచడం ఖాయం. దాంతో రోజాకు ఈ నియోజకవర్గంతో రుణం తీరినట్లే అంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో రోజా పార్టీ ఏమైనా మారే ఛాన్స్ ఉందా అంటే ఆమె నోటి దురుసుకి ఏ పార్టీలోని జాయిన్ చేసుకునే ఛాన్సే ఉండదట రాజకీయ విశ్లేషకులు అంటున్న మాట. మరి
రానున్న కాలంలో రోజా రాజకీయ భవిష్యత్ ఏమవుతుందో చూడాలి మరి. మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.